ఎందుకు డల్గా ఉన్నారు? ఏమైంది? నా ఫ్రెండ్ జాన్సన్ తెలుసు కదా? తెలుసు. పల్లి కట్టు శబరిమలెక్కు కళ్ళు. ఏం స్వామి ఎక్కున్నావు? రా డ్రాప్ చేస్తా, ఇంటికి వెళ్దాం. నేను రాను, కానీ మీరు వెళ్ళండి. ప్రైజ్ దిలాడ్ అన్న. వందనాలు బ్రదర్. నన్ను అక్కడ కొద్దిగా డ్రాప్ చేస్తారా? ఎక్కడన్నా పర్వాలేదు. అసలు ఏమైంది? ఆ స్వామి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇలా చేయడం మనసు చాలా బాధగా ఉంది స్వామి. ఏం స్వామి నవ్వుతా ఉన్నావు? స్వామి, నువ్వు ఒక ఫ్రెండ్గా చూస్తున్నావు, కానీ వాడు నిన్నొక హిందువుగా చూస్తున్నాడు. నువ్వు మాలేసావు కదా, అదే వాడికి నచ్చలేదు. ఇది తెలియకుండా ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ అని తిరుగుతా అన్నావు. వాడితో పాటు చర్చికి పోతా అన్నావు. ఇప్పుడు చూసావా వాడు అసలు రూపం చూపించాడు. వాళ్ళంతా అంతే స్వామి, కానీ మనమే అందరం ఒకటని కలిసిపోయేది. ఇప్పుడు తెలిసిందా? ఎంతైనా వాళ్ళు ఒకటే స్వామి. అందుకేనా ఆ స్వామి నన్ను అలా చూశాడు? ఏం కావాలరా? అసలు ఊర్రా నువ్వు? ఇన్ని రోజులు నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నానురా, కానీ నువ్వు ఒక మతోన్మాది అని ఇప్పుడు అర్థమైంది. ఏమైందిరా? ఆ రోజు ఎందుకు నా బండి ఎక్కకుండా జేమ్స్ బండి ఎక్కెళ్ళావు? నేను మాలేసాననే కదా, అర్థమైందిరా. అసలు ఆ రోజు ఏమైందో తెలుసా? ఆ రోజు నేను సిటీ నుంచి వచ్చేటప్పుడు నాన్ వెజ్ తీసుకొని వచ్చాను. నా బ్యాగ్లో నాన్ వెజ్ ఉన్నింది. ఆ రోజే నువ్వు కూడా అయ్యప్ప మాల వేసుకొని ఉన్నావు. నాన్ వెజ్తో పాటు నీకు ఎక్కకూడదని ఎక్కలేదురా, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదురా. రే, నేను ఇంకొకరి మతాన్ని పాటించకపోయినా ఇంకొకరి మతానికి రెస్పెక్ట్ ఇస్తానురా. ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉండి ఇదేనా ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకునింది? అవునా? సారీరా, చెప్పుడు మాటలు విని నేను అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీరా. నువ్వే కాదురా, చాలామంది ఇలాగే ఉంటున్నారు. మనం బాగున్నా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్లో గెలవడం కోసము, కొంతమంది మతాధికారులు మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసము, కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము ఇలా మన మధ్యలో భేదాలు పెంచుతున్నారు. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారా. వాటిని అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు, దేశం ఐక్యంగా ఉంటుంది.